గౌరవ మంత్రి గారితో నేను ఒకటే కోరేది, కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు, కేంద్ర కేబినెట్లో ఉన్నారు, చాలా సంతోషం. వారితో నేను కోరేది ప్రధానంగా 3 విషయాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జిహెచ్ఎంసి బ్రహ్మాండంగా ఈరోజు చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ కంజెషన్ తగ్గించేదానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించేదానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో ఇప్పుడే నేను విజ్ఞప్తి చేసినట్టు ఎస్ఆర్డిపి చాలా ప్రధానమైన భూమికను పోషిస్తూ ఉన్నది. ఈ ఎస్ఆర్డిపి అనే కార్యక్రమంలో భాగంగా రసూల్పురా జంక్షన్ వద్ద కూడా కొంత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖకి సంబంధించిన కొంత స్థలం మనకి ఇవ్వవలసి ఉన్నది. వారికి నేను మళ్ళీ ఒకసారి లిఖితపూర్వకంగా గతంలో కూడా విజ్ఞప్తి చేశాను. వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, లిఖితపూర్వకంగా కూడా వారికి సమర్పిస్తాను. రసూల్పురా జంక్షన్ ని కూడా ఇదే రకంగా మంచి ఫ్లైఓవర్ నిర్మాణం చేసి అక్కడ కూడా రద్దీని తగ్గించేదానికి మీ సహాయం కావాలని చెప్పి కిషన్ రెడ్డి అన్నని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఒకవైపు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొత్త రోడ్లు, కొత్త లింక్ రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో మాత్రం అక్కడి ప్రజలు, ముఖ్యంగా మిలిటరీ ఏరియా బయట ఉండే మన హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ బాగా ఇబ్బందిగా ఉన్నది. నేను మొన్ననే మంత్రి గారికి ట్విట్టర్ వేదికగా 21 రోడ్లు ఏవైతే స్థానిక లోకల్ మిలిటరీ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క రూల్స్కు వ్యతిరేకంగా మూసివేసిందో వాటి గురించి నేను ఆల్రెడీ మంత్రి గారికి లిస్టు కూడా సమర్పించి ఉన్నాను. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి మీ కొలీగ్ ఎవరైతే రక్షణ మంత్రిగా ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు, వారిని దయచేసి మీరు ఒక్కసారి ఈ విషయంలో దృష్టి సారించమని చెప్పి లోకల్ మిలిటరీ అథారిటీకి సవ్యమైన ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ 21 రోడ్లు ఏవైతే మూతబడ్డాయో వాటిని కూడా తిరిగి తెరిపించవలసిన బాధ్యత దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి కూడా గౌరవ మంత్రి కిషన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో 8 ప్రధానమైన జాతీయ రహదారులు మన నగరానికి లోపలికి వచ్చేటివి, బయటికి పోయేటివి ఉన్నాయి. అన్ని వైపులా కూడా మనం ఈరోజు చక్కగా రహదారుల విస్తరణ కానీ స్కైవేల నిర్మాణం కానీ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి ఉప్పల్ నుంచి వరంగల్ పోయే మార్గం ఏదైతే ఉన్నదో అక్కడ బ్రహ్మాండంగా అటు జాతీయ రహదారుల సంస్థ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక చక్కటి ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు స్కైవే కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎల్బీ నగర్ వైపు కూడా బ్రహ్మాండంగా రహదారుల విస్తరణ జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి అన్న గారితో నా విజ్ఞప్తి, గత 6 సంవత్సరాలుగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు గౌరవ రక్షణ మంత్రులు 4 మారినారు. అరుణ్ జైట్లీ గారు, మనోహర్ పారికర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు, ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు, అందరినీ కూడా అడిగినాం. పాట్నీ నుంచి కొంపల్లి వరకు, అదేవిధంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తుర్కపల్లి వరకు ఈ 2 మార్గాల్లో కూడా స్కైవేలు నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. దురదృష్టం ఏమంటే ఇప్పటివరకు 6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర రక్షణ శాఖ ఎందుకో గానీ మనకు ఆ భూములు అప్పచెప్పడంలో తీవ్రమైన జాప్యాన్ని చేస్తూ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఇంకా ఇతర ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ అక్కడ భూములు ఇచ్చింది. కానీ మన హైదరాబాద్లో మాత్రం ఎందుకో గానీ ఈ విషయంలో వారు ఇంతవరకు స్పందించడం లేదు. నేను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఈ విషయంలో కూడా దృష్టి సారించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా కిషన్ రెడ్డి అన్నతో ఒకే ఒక విజ్ఞప్తి అన్న, మీరు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు, మరి మన హైదరాబాద్ నగరానికి ఉండే వారసత్వ చారిత్రక సంపద మీకు తెలియంది కాదు. చార్మినార్ నుంచి మొదలు పెడితే, మన గోల్కొండ నుంచి మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు మన నగరంలో ఉన్న విషయం మన అందరికీ కూడా తెలిసిందే. హైదరాబాద్ నగరం నిజంగా చెప్పాలంటే ఇస్తాన్బుల్తో కానీ ఇంకో నగరంతో కానీ ఏ విషయంలో కూడా చారిత్రక సంపద విషయంలో తీసిపోదు. అట్లాంటి హైదరాబాద్ నగరానికి యునెస్కో వారసత్వ సంపదగా, హెరిటేజ్ సిటీగా ఒక రికగ్నిషన్ దేవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో మీకు సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు సైన్స్ సిటీ విషయం చెప్పారు, ఆర్ఆర్ఆర్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా చెప్పారు. తప్పకుండా సంబంధిత R&B మినిస్టర్ గారితో, అదేవిధంగా సంబంధిత మంత్రులతో మేమందరం కూడా మాట్లాడి మీరేదైతే సంసిద్ధతను వ్యక్తం చేసినారో దాన్ని వారి దృష్టికి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీ చేయి అందిపుచ్చుకొని ఈ కొత్త రాష్ట్రాన్ని, చిన్న వయసు కలిగిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకుంచే ప్రయత్నం అందరం కూడా సమిష్టిగా చేద్దాం. రాజకీయాలు ఉంటాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ తప్పకుండా హైదరాబాద్ నగరం అనేది మనకు సంక్రమించిన దానికంటే మరింత ఉన్నతమైన స్థాయిలో మన పిల్లలకి, భవిష్యత్ తరాలకి అందించాల్సిన సమిష్టి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఈ విషయంలో మీ ఇతోధిక సహాయం, మీ ఇతోధిక సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ ఎస్ఆర్డిపి కార్యక్రమంలో ఈ షేక్పేట్ రాయదుర్గం ఫ్లైఓవర్ నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీర్లకి, మా జిహెచ్ఎంసీ సిబ్బందికి, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన
ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై తెలంగాణ.